నమస్కారం. ఈరోజు మనము హ్యూమన్ మెటా న్యూమో వైరస్ గురించి తెలుసుకుందాము. అంటే ఎక్కువ మంది పానిక్ అయితున్నారు. మీడియాలో కూడా ఎక్కువ హ్యూమన్ మెటా న్యూమో హెచ్ఎంపీవీ వైరస్‌కి కరోనా వైరస్ తోటి కంపారిజన్ చేయడం వల్ల మనకు జనాలు ఎక్కువగా పానిక్ అయిపోతున్నారు. సో, ఇవి రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటిదన్నది కొంచెం మనం వివరంగా చూద్దాం. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఈ మధ్యలో వచ్చింది కాదు అది. 2001 నుంచే ఫస్ట్ డయాగ్నోస్ చేశారు డెన్మార్క్ దేశంలో. అయితే ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనకి 2019లో ప్రబలిందనేది మనకు తెలిసిందే డిసెంబర్‌లో. సో, రెండిటికి స్ట్రక్చరల్‌గా చూసుకుంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది పారామిక్స్ విరిడే మన ఫ్యామిలీకి సంబంధించింది. ఇకపోతే కరోనా అన్నది మనకి కరోనా విరిడే ఫ్యామిలీకి సంబంధించింది. ఇక జీనస్‌కి వచ్చి చూసినప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అన్నది మెటాన్యూమో వైరస్ జీనస్‌కి సంబంధించి హెచ్ఎంపీవీగా ఉంటే బీటా కరోనా వైరస్ అన్నది కరోనా వైరస్‌కి జీనస్ అవుతుంది. సో, 2 కూడా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ అయినప్పటికీ ఇది నెగెటివ్ సెన్స్ కలిగిందేమో హెచ్ఎంపీవీ వైరస్ అంటారు. పాజిటివ్ సెన్స్ కలిగింది మనము కరోనా వైరస్ అని చెప్పొచ్చు. ఇక ఇటియాలజీ అంటే ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాన్ని బట్టి చూస్తే ఈ ఇటియాలజీ మనకు తెలిసినంత హెచ్ఎంపీవీ 2001 నుంచి ఉంది. కొంతమంది అంటారు 1958 నుంచే ఉందని చెప్తుంటారు. కరోనా వచ్చినప్పుడు మనకి 2019 డిసెంబర్‌లో వుహాన్‌లో ప్రబలినప్పటి నుంచి అది స్టార్ట్ అయింది. ఇది హెచ్ఎంపీవీ వైరస్ అన్నది మ్యుటేషన్స్ ఎక్కువ ఉండవు. దాంట్లో మ్యుటేషన్ అయితే ఇప్పటివరకు అయితే జరగలేదు. ఈ కరోనా వైరస్‌లో మాత్రం మనకు తెలిసిందే బీటా వైరస్, డెల్టా వైరస్, ఒమిక్రాన్ వైరస్ అని ఇట్లా మ్యుటేషన్ చెందుకుంటూ వచ్చింది. సో, ఇది నావెల్ కరోనా వైరస్ తోటి వచ్చింది కాబట్టి కరోనా చాలా పాండమిక్‌గా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఒక లోకల్‌గా ఒక ఏరియాలో కాకుండా 5 ఆహ్, ఖండాంతరాలను వ్యాపించి ఉంది కాబట్టి దాన్ని పాండమిక్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించగలిగింది. ఇకపోతే హెచ్ఎంపీవీ వైరస్‌కి వచ్చినప్పుడు ఇది లోకలైజ్డ్‌గా ఉండి ఒక్కొక్క ఏరియాలలో సీజన్‌ని బట్టి ప్రబలుతా ఉంటది. అంటే ఎక్కువగా ఈ వింటర్ సీజన్‌లో రావడము, స్ప్రింగ్ సీజన్‌లో రావడం అనేది జరుగుతా ఉంటది. అదే కరోనాకి అయితే దానికి అట్లా సీజనల్ వేరియేషన్ ఏం లేదు. ఒక్కసారి వచ్చిందంటే మొత్తం చాలా మందిని ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇది ఖండాంతరాల్లో వ్యాపించి ఉంటుంది కాబట్టి దాన్ని పాండమిక్ అని చెప్తారు. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు హెచ్ఎంపీవీ ఇన్ఫెక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకు ఇది తక్కువ ఉంటది అనంటే ఈ విరులెన్స్ అనేది మనకి ఆర్ నాట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అంటే దాని రిప్రొడక్టివ్ వాల్యూని బట్టి మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఏ విధంగా ఉంటదంటే మనకి కరోనాకి తీసుకున్నప్పుడు మనకి సార్స్ కోవి అన్నది దాని ఆర్ నాట్ వాల్యూ అంటే రిప్రొడక్టివ్ వాల్యూ ఒక్క వ్యక్తి నుంచి ఎంతమందికి స్ప్రెడ్ చేస్తది అనే దాన్ని బట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి చూస్తే సార్స్ కోవి 2 నుంచి 3కి స్ప్రెడ్ చేస్తే మనకు డెల్టా కోవి అన్నది 5-8 మందికి స్ప్రెడ్ చేసింది. ఒక వ్యక్తి నుంచి 5-8 మందికి. ఒమిక్రాన్ వేరియంట్ అంత సివియర్‌గా లేకపోయినా స్ప్రెడ్ మాత్రం ఎక్కువ ఉంది. అది మనం చూసాం మోర్ దెన్ 10 పర్సన్స్‌కి ఎఫెక్ట్ చేసింది. సో, దాన్ని బట్టి చూస్తే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది ఒక వ్యక్తి నుంచి 1 లేదా 1.5 మందికి మాత్రమే స్ప్రెడ్ చేస్తుంది. సో, దీన్ని బట్టి కూడా మనకు విరులెన్స్ చాలా తక్కువ ఉంటదని చెప్పొచ్చు. ఇకపోతే అది ఎఫెక్ట్ చేసే ఆర్గాన్స్‌ని బట్టి చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఓన్లీ ఎపిథీలియంని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. రెస్పిరేటరీ ఎపిథీలియంని ఎఫెక్ట్ చేస్తుంది. సో, దాంట్లో మనకు సింప్టమ్స్ వచ్చినప్పుడు ఏమిటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే ఉంటాయి. దగ్గు, తుమ్ముడు, ముక్కు పట్టేసినట్టు అనిపియడం గానీ అట్లాంటివే ఎక్కువ సింప్టమ్స్ ఉంటాయి. అదే కరోనాకి వచ్చినప్పుడు మనకు ఏసీఈ రిసెప్టార్స్‌ని ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఏసీఈ రిసెప్టార్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడక్కడ అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనకి ఎక్కువ రెస్పిరేటరీ ఎపిథీలియంలో ఉంటది. లంగ్స్‌లో ఉండొచ్చు. ఇంకా కిడ్నీలలో ఉండొచ్చు. ఈ ఏసీఈ2 రిసెప్టార్స్ అనేది గుండెలో గూడా ఉండొచ్చు. వాస్కులర్ ఎపిథీలియంలో గూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువ చూసాం మనం కరోనాలో. అంటే ఇవి ఎఫెక్ట్ అయినప్పుడు మనకి కార్డియాక్ ఈవెంట్స్ కూడా చూసాము. వాస్కులర్ ఎండోథెలియం డ్యామేజ్ అయినప్పుడు మనకు క్లాట్ అయిపోయి పల్మనరీ ఎంబాలిజం, గ్యాంగ్రీన్, రేనాస్ ఫినామినా లాంటివి చూసాము. కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళని చూసాము. ఏఆర్డీఎస్ కంప్లీట్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే కంప్లీట్ ఊపిరితిత్తులు 2 కూడా వైట్ అయిపోవడం చూసాము మనం. సో, దాంతోటి ఆ మోడాలిటీ కూడా ట్రీట్మెంట్ కూడా వేరే రకంగా ఉంటది. ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కి వచ్చినప్పుడు ఇది ఏసీ రిసెప్టర్ స్పెసిఫిక్‌గా ఉండదు. ఓన్లీ ఎపిథీలియంని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనకు ముక్కు, గొంతు వరకు మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అయితుంది. కానీ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అంటే లెస్ దెన్ 5 ఇయర్స్ ఉన్నా గానీ
మోర్ దెన్ 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కానీ ఈ హెచ్ఎంపివి వైరస్ కొంచెం సివియర్గా న్యూమోనియా కన్సల్టేషన్ వచ్చే ప్రాబల్యం కూడా ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళలో ఇమ్యూనోసప్రెసెన్స్ మందులు వాడే వాళ్ళలో కానీ, లేకపోతే ఏజ్ గ్రూప్ లెస్ దెన్ 1 ఇయర్ ఉన్న 65 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. దీంట్లో లంగ్స్ కూడా ఎఫెక్ట్ కావచ్చు, కానీ కరోనా అంత సివియారిటీ మాత్రం ఎఫెక్ట్ కాదు. ఇకపోతే సిమ్టమ్స్ చూసినప్పుడు మనకు మైల్డ్ అంటే ఫీవరు, తలనొప్పి, జలుబు, దగ్గు ఇట్లా హెచ్ఎంపివిలో ఉంటుంది మైల్డ్ వెరైటీ. వెరైటీకి వచ్చినప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్లలో మనకి ఆస్తమా, సిఓపిడి ఉన్న పేషెంట్లలో కొంచెం ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో 15% ఇది ఎఫెక్ట్ చేసినా కూడా మనకి 1% మోర్టాలిటీ ఉంటుంది. ఇకపోతే కరోనా వైరస్ని చూసుకున్నప్పుడు మనకు అది ఏసీ స్పెసిఫిక్, రిసెప్టర్ స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్, ఓన్లీ ఊపిరితిత్తులు కాకుండా వివిధ శరీరంలో ఉన్న గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు, వాస్కులర్ సంబంధాలు కూడా రావడం వలన, ఎక్కువగా ఏఆర్డిఎస్ డెవలప్ కావడం వలన ఇట్లా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అది సివియారిటీ కేసెస్ చాలా ఎక్కువగా ఉంది కరోనాలో. అట్లాంటి విషయం దీంట్లో హెచ్ఎంపివిలో మనం ఇప్పటివరకు చూడలేదు. సో సిమ్టమ్స్ అయిపోయిన తర్వాత మనకి ప్రోగ్నోసిస్ ఎట్లా అంటే దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్ బట్టి చూస్తే మనకు దీంట్లో రిబావిరిన్ కొంచెం పనిచేస్తుంది అంటుంది, కానీ అది కూడా ప్రూవ్ కాలేదు. దీనికైతే మాత్రం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ వాటిని బట్టి మనకు పారాసెటమాల్ కానీ, మామూలుగా సిట్రిజిన్ టాబ్లెట్లు కానీ అట్లా మైల్డ్ వెరైటీకి పెట్టుకోవచ్చు. కొంచెం మోడరేట్, సివియర్ ఉన్న వాళ్ళలో ఏజ్ గ్రూప్ చెప్పాను కదా, లెస్ దెన్ 5 ఇయర్స్ కానీ మోర్ దెన్ 65 ఇయర్స్ వాళ్ళకి ఆక్సిజన్ నిబ్యులేషన్ కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే అంత కరోనా అంత సివియారిటీ అయితే ఉండదు. ఇకపోతే కరోనాకి వచ్చినప్పుడు మనం కరోనాలో ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళని చూసాము, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని చూసాము, అట్లనే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిన పేషెంట్లను కూడా చూసాము, చాలా సివియర్ ఉండే. దాన్ని బట్టి దాంట్లో ఒక్కొక్క మోడాలిటీ చేంజ్ అవుతుంది. మనకి ఆక్సిజన్ థెరపీ అనేది మినిమం స్టార్ట్ చేసేది, తర్వాత ఎక్మో పెట్టుకున్నాము, వెంటిలేటర్ సపోర్ట్ చేసాము. ఇక ఇంజెక్షన్స్కి వచ్చినప్పుడు దీంట్లో కరోనాలో మనం రెమ్డెసివిర్, మోల్పినావిర్ ఇట్లా చూసాము. ఇది ఎట్లా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్యాథలాజికల్గా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఆ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తగ్గేయడానికి మనం ఇమ్యూనో సప్రెసెన్స్ కూడా పెట్టాం. మనం దాంట్లో మనకు డెక్సామిథాసోన్ కానీ, ఇంకా మనకి అడాలిమిమాబ్ ఇలాంటి ఇమ్యూనో సప్రెసెన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి అవకాశము ఈ మైల్డ్ వేరియంట్ అయిన హెచ్ఎంపివి వైరస్లో అయితే లేదు. కాబట్టి మనం ఎక్కువ దాని నుంచి చింతించాల్సిన అవసరం లేదు. హెచ్ఎంపివి వైరస్ అనేది అది స్పోరాడిక్గా ఈ సీజన్లో వచ్చే డిసీజ్ మాత్రమే. ఈ మధ్యలో ఇన్వెస్టిగేషన్ డెవలప్ అయింది కాబట్టి మనం ఎక్కువ కేసులను నమోదవుతుంది. పోయిన సంవత్సరం అంతకుముందు ఎందుకు నమోదు కాలేదంటే అప్పుడు టెస్ట్ అవైలబిలిటీ లేదు కాబట్టి మనకు ఎక్కువ కేసెస్ చూడలేదు. ఇప్పుడు టెస్టింగ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి కేసెస్ వస్తున్నాయి. సో ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి అంత ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ హెచ్ఎంపివి వైరస్ని, కరోనా వైరస్ని రెండింటిని డిఫరెంట్ ఎంటిటీగా చూడాలి, కానీ ఇవి రెండింటిని కంపేర్ చేయడానికి కూడా వీల్లేదు. ఒకటేమో పాండమిక్ వ్యాధి, హై మోర్టాలిటీ రేట్ ఉంది, ఇంకొకటేమో చాలా తక్కువ వ్యాధి, అది మామూలు జలుబులాగా వచ్చేసి వెళ్ళిపోయేది. కాబట్టి ఎక్కువగా దాని నుంచి చింతించవద్దని కోరుకుంటున్నాను. నమస్కారం.